హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అగ్రో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, ఒక కొత్త వీడియో వచ్చిన మీకోసం. ఈ వీడియో వచ్చేసి రాంబాబు డైరీ ఫామ్ రాజమండ్రి జగ్గంపేట నుంచి వీడియో పంపించడం జరిగింది. మనకు తూర్పుగోదావరి డిస్టిక్ వస్తుంది ఎగ్జాక్ట్ ఇది. ఇక్కడ ప్యూర్ ముర్రా, గ్రేడ్ ముర్రా రెండు రకాల గేదెలు అయితే వీళ్ళ దగ్గర దొరుకుతాయి. చాలా వరకు అయితే చాలామంది తక్కువ రేట్లో అడుగుతున్నారు. అవే మీకు గ్రేడ్ ముర్రా అయితే తక్కువ రేట్లో దొరుకుతాయని వాళ్ళు చెప్పడం జరిగింది. అదే మీకు ముర్రా అయితే 1,00,000 నుంచి దొరుకుతాయి. 70,000 నుంచి 1,40,000, 1,50,000 వరకు వీళ్ళ దగ్గర గేదెలు ఉంటాయని చెప్పడం జరిగింది. మీకు గ్రేడ్ ముర్రా అయితే 10-12 లీటర్లు ఒక రోజుకి ఇస్తే, ప్యూర్ ముర్రా అయితే మనకు హర్యానా జాతికి చెందింది. ప్యూర్ ముర్రా అయితే వాళ్ళ దగ్గర మీకు 12 లీటర్ నుంచి 16 లీటర్ వరకు లైవ్లో మిల్క్ చూపెట్టిస్తున్నామని రాంబాబు డైరీ ఫామ్ వాళ్ళు చెప్తున్నారు. ఎవరికైనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఉంది, రాజమండ్రి జగ్గంపేట వెళ్ళి వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు. ఉండడానికి రూమ్స్ ఫెసిలిటీ అకామిడేషన్ ఇస్తాం వాళ్ళే అని చెప్తున్నారు. 4 గేదెల కన్నా ఎక్కువ తీసుకుంటే ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీ ఇస్తాము. అదే మీరు 1 గేదె తీసుకుంటే బండ్లు వాళ్ళే ఉంటే ఓన్లీ డీజిల్ డబ్బులు ఇస్తే సరిపోతుంది అని అయితే రాంబాబు డైరీ ఫామ్ వాళ్ళు చెప్తున్నారు. మీకు 80,000 నుంచి 1,00,000 మధ్యలో కూడా గేదెలు దొరుకుతాయి, 10 నుంచి 12 లీటర్లు ఇచ్చేవి. మీరు ఉండి 2 టైమ్స్ మిల్కింగ్ చూసుకున్న తర్వాతనే గేదెలు అనేవి తీసుకోవచ్చు అని చెప్తున్నారు. ఎవరైనా అవగాహన ఉన్న వాళ్ళు అయితే ప్రెగ్నెంట్ గేదెలు కూడా ఉంటాయి, 10 నుంచి 15 రోజుల్లో డెలివరీ అవ్వడానికి రెడీగా ఉన్న గేదెలు కూడా ఉంటాయని వాళ్ళైతే చెప్పడం జరిగింది. ఎప్పుడైనా గేదెలు కొంటే ఈనిన గేదెలు తీసుకోండి. అవగాహన లేని వాళ్ళు, అదే అవగాహన ఉన్న వాళ్ళు ఒక 10 నుంచి 15 రోజులు, అది కూడా వాళ్ళు ఈనినే తీసుకున్నా కూడా అవే ఇస్తాము, ఎక్కువ శాతం ఈనిన గేదెలు ఇస్తున్నామని రాంబాబు అయితే చెప్పడం జరిగింది. ఎవరికైనా ఇలాంటి గేదెలు కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది, వెళ్ళి మీరు అక్కడ ఉండి 2 టైమ్స్ మార్నింగ్ ఈవినింగ్, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఈవినింగ్ మిల్కింగ్ చూసిన తర్వాతనే గేదెలు అనేవి వాళ్ళ దగ్గర పర్చేజ్ చేయవచ్చు. మీరు మార్కెట్లో కొనడం కన్నా మార్కెట్లు అన్నీ తిరిగి ఒకసారి వీళ్ళ ఫామ్కి వెళ్ళండి, మిల్కింగ్ చూపిస్తారు. మెయిన్ ఫామ్లలో తీసుకున్నట్లయితే మిల్కింగ్ మార్నింగ్ ఈవినింగ్ మిల్కింగ్ చూసుకోవచ్చు, అదొకటి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, ఎప్పుడన్నా మనము తీసుకునేటప్పుడు గేదెలు దాని స్కిన్, అడ్డర్ క్వాలిటీ, లెంత్, ఎన్నో లాక్టేషన్ ఉంది కూడా చూసుకోవాలి. మీకు ఫస్ట్, సెకండ్, థర్డ్ లాక్టేషన్ గేదెలు సెకండ్, థర్డే ఎక్కువ ఉంటాయి వాళ్ళ ఫామ్లో అని వాళ్ళు చెప్తున్నారు. ఫస్ట్ లాక్టేషన్ కన్నా ఫస్ట్ లాక్టేషన్ 1-2 ఉంటాయి. ఈ విధంగా చాలామంది రైతులు వచ్చి అయితే మిల్కింగ్ చూస్తున్నారు, మార్నింగ్ ఈవినింగ్ తీసుకొని వెళ్తున్నారు. వాళ్ళకు ఏ విధంగా నచ్చితే గేదెలు ఎలాంటి ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా అక్కడనే చెప్పేస్తున్నామని చెప్తున్నారు. గేదెలలో ఎక్కువ ప్రాబ్లమ్స్ అయితే రావు, ఫీవర్ అలాంటి ఎక్కువ శాతం రాదు, కాల్షియం డౌన్ కూడా ఎక్కువ శాతం రాదు. ట్రాన్స్పోర్టేషన్ కూడా వాళ్ళు పేపర్ వర్క్ ఇస్తారు. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ ఉంటుంది. 4 గేదెల కన్నా ఎక్కువ తీసుకుంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇస్తున్నామని అయితే వాళ్ళు చెప్తున్నారు. ఈ విధంగా ఉంది. ఎవరికన్నా మీరు అవగాహన ఉన్న వాళ్ళు, అవగాహన లేని కొత్తగా డైరీ స్టార్ట్ చేసే వాళ్ళు ఒక 4 తీసుకొని తర్వాత మీ దగ్గర ఎక్స్పీరియన్స్ తర్వాతనే పెద్ద గేదెలకు వెళ్ళండి. గ్రేడ్ ముర్రా పెట్టుకున్న తర్వాత, లేకుంటే పెద్ద గేదెలు తీసుకుంటే ఒక 4 తీసుకోండి. మొత్తం లోడ్ తీసుకోకుండా ఎక్కడ తీసుకున్నా కూడా మీరు హర్యానా పోయినా, గుజరాత్ పోయినా, ఎక్కడ పోయినా మిల్కింగ్ చూసుకోవాలి. వీలైతే మిల్కింగ్ చూపిస్తున్నాం మేమైతే చెప్తున్నారు. ఈ విధంగా ఉంది. ఇలాగనే మన ఛానల్లో వీడియోస్ వస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్కి. థ్యాంక్ యూ. జై హింద్.